అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యాక్ట్ న్యూస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పొలిటికల్ హీట్ అమాంతంగా పెరిగింది. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మద్దతుదారులుగా గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల్ని సన్మానించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు వెళుతున్నారు. ఇటు యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్పంచుల సన్మాన సభకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ హాజరు కానున్నారు. యాదాద్రి జిల్లాలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టూర్ సైతం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో పొలిటికల్ హీట్ కి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో ఈరోజు ముఖ్యమైన పర్యటనలు కొనసాగుతున్నాయి. ఓవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండ పట్టణంలో పర్యటించనున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి గెలిచిన సర్పంచ్లను ఆయనను అభినందించడానికి వస్తున్నారు. ఆయా గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ప్రలోభాలకు గురి చేసినప్పటికీ పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను గెలిచారు. త్రుటిలో చాలా వరకు సర్పంచ్ స్థానాలు కోల్పోయారంటూ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపడానికి కూడా ఆయన వస్తున్నట్టు తెలుస్తుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1782 సర్పంచ్ స్థానాలకు గాను అందులో 1779 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అంటే 1136 స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు దక్కించుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులకు 475 స్థానాలు దక్కాయి. అదేవిధంగా బీజేపీకి మద్దతుదారులకు 22 స్థానాలు, సిపిఐ, సిపిఎం ఇతరులకు 145 స్థానాలు చొప్పున కూడా దక్కిన పరిస్థితి నెలకొంది. రాబోయేది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కావడంతో ఇప్పుడు ఈ పార్టీ కార్యకర్తలను, నాయకులను బూస్టప్ చేసే విధంగా వచ్చే ఎన్నికల్లో ఇంకా మంచిగా పనిచేసే విధంగా వారిని ఎంకరేజ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్కి సంబంధించి కూడా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా వస్తున్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే, అదేవిధంగా కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని గెలిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులని సన్మానించడానికి కూడా మంత్రులను తీసుకొస్తున్నారు. దీంట్లో తనతో పాటు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కాస్త టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఇంకా మరింత బలోపేతం చేయడానికి ఇప్పటికే ఏఐసీసీ, టీపీసీసీ, సీఎం నుంచి వచ్చిన ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ వారు వన్ సైడ్గా ఉండాలన్న వార్తల నేపథ్యంలో వారు ఈ పర్యటన ఎంచుకున్నట్టు తెలుస్తుంది. గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మంత్రులు కూడా సన్మానించి అదేవిధంగా వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను గెలుపొందే విధంగా కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మరోవైపు బీబీనగర్, నిమ్స్, అదేవిధంగా బసవపూర్లకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. గతంలో నల్గొండ, ఇతర జిల్లాలు కూడా పర్యటించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిమ్స్ ఆసుపత్రిలో, అదేవిధంగా బసవపూర్ ప్రాజెక్టు సహా ఇతర సమస్యల మీద ఆమె పర్యటించి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది. అక్కడ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వానికి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ మీద ఆమె రైజ్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు 3 కీలక పర్యటనలు కూడా కొనసాగుతున్నాయి. నల్గొండలో కేటీఆర్ పర్యటన, యాదగిరిగుట్టలో మంత్రులు కోమటిరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభానిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల పర్యటన కొనసాగుతుంది. మరోవైపు అదే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా పర్యటన కొనసాగుతుండడంతో ఈరోజు నల్గొండ జిల్లా పొలిటికల్ హీట్ ఎక్కే అవకాశం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ఉపేంద్రతో అశోక్ రెడ్డి, నల్గొండ.